హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం కరాటే కిడ్ లెజెండ్స్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ స్మాల్ రిక్వెస్ట్, మీరు ఈ వీడియో అంతా చూసాక మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఓపెన్ చేస్తే హ్యాన్ బీజింగ్ లో కుంఫు స్కూల్ ని నడుపుతుంటాడు. అక్కడే లీ కూడా ట్రైనింగ్ తీసుకుంటుంటాడు. లీ హ్యాన్ కి ఓన్లీ స్టూడెంట్ మాత్రమే కాదు, గ్రాండ్ చిల్డ్రన్ కూడా. లీ ట్రైనింగ్ సెషన్ లో ఉండగా అతని మదర్ డాక్టర్ ఫాంగ్ హ్యాన్ ని కలిసి నాకు న్యూయార్క్ లో జాబ్ వచ్చింది, లీని తీసుకెళ్తున్నానని చెప్తది. అండ్ ఈమెకి లీ కుంఫు నేర్చుకోవడం అస్సలు నచ్చదు. ఎందుకంటే లీ యొక్క బ్రదర్ ఒక కుంఫు టోర్నమెంట్ లో గెలిచిన తరువాత ఓడిపోయిన వ్యక్తి తన వాళ్లతో అటాక్ చేసి లీ బ్రదర్ ని చంపేస్తారు. దాని వల్ల ఆమె లీని కుంఫుకి దూరంగా ఉంచాలి అనుకుంటది. కానీ లీకి న్యూయార్క్ వెళ్లడం ఇష్టం ఉండదు. ఇక్కడే ఉండి కుంఫు ట్రైనింగ్ తీసుకుంటాను, ఫైటింగ్స్ కి వెళ్లడం కోసం కాదు, ఒక పర్సన్ గా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవటానికి కుంఫు నాకు అవసరమని తన మదర్ తో చెప్తాడు. బట్ ఫాంగ్ దానికి అస్సలు ఒప్పుకోదు. ఇకపై ఎప్పుడూ ఫైట్ చేయొద్దని లీ దగ్గర మాట తీసుకుంటది. వేరే చాయిస్ లేక తన అమ్మతో కలిసి న్యూయార్క్ కి వెళ్తాడు. కట్ చేస్తే ఫుడ్ తీసుకురావటం కోసం లీ బయటకు వెళ్తాడు. అప్పుడు తనకి ఒక పిజ్జా షాప్ లో విక్టర్ అండ్ అతని కూతురు మియా పరిచయం అవుతారు. నెక్స్ట్ డే ఫాంగ్ తన జాబ్ కి, లీ తన కొత్త స్కూల్ కి బయలుదేరుతారు. స్కూల్ అయిపోయిన తర్వాత లీ ఇంటికి వస్తుండగా వాడికి మియా కనిపిస్తుంది. ఆమె తన వస్తువులను కింద పడేసుకోవడంతో లీ ఆమెకి హెల్ప్ చేస్తాడు. ఆ తరువాత ఇద్దరు సరదాగా అలా బయటకు వెళ్తారు. అప్పుడు లీకి ఒక జిమ్ కనిపించి ఆగటంతో అప్పుడు మియా, నువ్వు ఆ జిమ్ కి కొంచెం దూరంగా ఉండటం మంచిది, ఈ జిమ్ లో వాళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్తది. అప్పుడు ఆ జిమ్ ఓనర్ టిమ్ మియాని చూసి, మీ నాన్న నా దగ్గర తీసుకున్న అప్పు ఎప్పుడిస్తాడంట అని అంటాడు. ఇక మియా లీని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. టిమ్ యొక్క జిమ్ లోనే మియా యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కోనార్ ట్రైనింగ్ తీసుకుంటుంటాడు. అండ్ ఇతను ప్రొఫెషనల్ ఫైటర్. టిమ్ అతనితో, నీ గర్ల్ ఫ్రెండ్ త్వరలోనే నిన్ను వదిలేస్తుందేమో, కొత్త వాడితో తిరుగుతుందని అంటాడు. అప్పుడు కోనార్ ఎదురుగా ఉన్న వ్యక్తి నవ్వటంతో కోనార్ కి కోపం వచ్చి ఒక తన్ను తన్నడంతో వాడు కింద పడిపోతాడు. కట్ చేస్తే మియా లీకి సిటీ చూపించటం కోసం తనని బయటకు తీసుకొని వెళ్తుంది. బట్ కొంతసేపు తిరిగిన తర్వాత మియా యొక్క బైక్ ట్రబుల్ ఇస్తది. ఇక ఇద్దరు లోకల్ ట్రైన్ లో ఇంటికి వెళ్తుంటారు. అప్పుడు కోనార్ తన ఫ్రెండ్స్ తో అక్కడికి వస్తాడు. కోనార్ లీని ఏమైనా చేస్తాడేమో అని మియా కోనార్ తో గొడవ చేయొద్దు, మేము ఇక్కడ నుంచి వెళ్లిపోతామని అంటది. వాళ్ళిద్దరూ వెళ్తుండగా కోనార్ కావాలని లీ కంటి మీద కొడతాడు. ఇక మియా లీని తీసుకొని తన డాడ్ దగ్గరికి వెళ్తుంది. కంటికి తగిలిన గాయం తన మదర్ చూస్తే బాధపడుతుందని లీ చెప్పటంతో విక్టర్ ఆ గాయం కనిపించకుండా మేకప్ వేస్తాడు. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫాంగ్ ఆ గాయాన్ని చూసి, మనం ఇక్కడికి వచ్చింది ఫైట్ చేయటానికి కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలని అంటుంది. ఫాంగ్ లీకి ఎలెన్ అనే ట్యూటర్ ని ఏర్పాటు చేస్తుంది. లీ అండ్ ఎలెన్ మంచి ఫ్రెండ్స్ అవుతారు. కట్ చేస్తే లీ స్కూల్ నుంచి వెళ్తుండగా కోనార్ మళ్ళీ లీని గెలుకుతాడు. ఈసారి లీకి కోపం వచ్చి కోనార్ తో ఫైట్ చేయాలనుకుంటాడు. బట్ కోనార్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫైటర్, సో లీని ఈజీగా ఓడించేస్తాడు. లీ తన అన్నయ్య నేర్పించిన డ్రాగన్ కిక్ ని కోనార్ మీద ఉపయోగిస్తాడు. కానీ దాని వల్ల పెద్దగా ఏ యూజ్ ఉండదు. అండ్ లీకి ఆ కిక్ పర్ఫెక్ట్ గా కూడా రాదు. అందువల్ల కోనార్ ఆ కిక్ ని ఓవర్కమ్ చేసి లీని బాగా కొడతాడు. కానీ ఈ లోపు టీచర్స్ వచ్చి వాళ్ళిద్దరిని ఆపేస్తారు. అప్పుడు కోనార్, నీకు దమ్ముంటే టోర్నమెంట్ లోకి రా, చూసుకుందామని ఛాలెంజ్ విసురుతాడు. కోనార్ తనని చాలా ఈజీగా ఓడించాడని లీ చాలా డల్ గా ఇంటికి వెళ్తుంటాడు. అప్పుడు వాడికి టోర్నమెంట్ ఫోటోల మీద కోనార్ ఫోటో ఉండడం చూస్తాడు. కట్ చేస్తే పాడైపోయిన మియా బైక్ ని లీ సెట్ చేద్దామని చూస్తుండగా ముగ్గురు వ్యక్తులు అక్కడికి వస్తారు. విక్టర్ టిమ్ కి బాకీ ఉన్నాడు కదా, అవి తిరిగి ఇవ్వటానికి ప్రస్తుతం అతని దగ్గర డబ్బులుండవు. అందువల్ల టిమ్ తన మనుషుల్ని విక్టర్ మీద అటాక్ చేయటానికి పంపిస్తాడు. ఒక వ్యక్తి వెనక నుంచి విక్టర్ ని కొట్టడంతో విక్టర్ కింద పడిపోతాడు. ఆ తరువాత లీ వాళ్లతో ఫైట్ చేసి ముగ్గురిని ఓడిస్తాడు. విక్టర్ ఆ ఫైట్ ని చూసి లీని ఇంట్లోకి తీసుకెళ్లి ఇంతకు ముందు తన బాక్సింగ్ ఫోటోలు చూపించి, నేనొక బాక్సర్ ని, మియా పుట్టిన తర్వాత నేను బాక్సింగ్ మానేసా, టిమ్ కి చాలా బాకీ ఉన్నాను, వేరే చోట బాక్సింగ్ ఫైట్స్ జరుగుతున్నాయి, నువ్వు నాకు ట్రైనింగ్ ఇస్తే నేను వాటిలో పోటీ చేసి గెలిచి నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటానని చెప్తాడు. కానీ విక్టర్ కి ఏజ్ ఎక్కువ, అందువల్ల తను ఇప్పుడు సరిగా ఫైట్ చేయగలడో లేదో అని లీకి డౌట్ వస్తది. అండ్ లీ తన మదర్ కి ఈ ఫైటింగ్స్ లోకి అడుగు పెట్టనని మాటిచ్చాడు కదా, అందువల్ల ట్రైనింగ్ ఇవ్వలేనని లీ వెళ్లిపోతాడు. లీ హ్యాన్ తో ఫోన్ మాట్లాడుతుండగా విక్టర్ ఒక్కడే బాక్స్
బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుండడం గమనిస్తాడు. నెక్స్ట్ డే లీ విక్టర్ దగ్గరకు వెళ్లి సరే మనం ప్రాక్టీస్ చేద్దాం అనటంతో విక్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక లీ తనకు తెలిసిన కుంఫు టెక్నిక్స్ తో విక్టర్ కి ట్రైనింగ్ ఇస్తుంటాడు. మియాకి ఈ విషయం తెలిసి ఇద్దరిని తిడుతుంది. బట్ విక్టర్ మాత్రం ట్రైనింగ్ ఆపడు. రోజులు గడిచే కొద్దీ ట్రైనింగ్ లో బెటర్ అవుతుంటాడు. కొద్ది కాలానికి లీ అండ్ మియా బాగా క్లోజ్ అవుతారు. ఒక రోజు కోనార్ వాళ్ళిద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ నవ్వుకోవడం చూసి వాడికి లీ మీద కోపం ఇంకా పెరిగిపోద్ది. కట్ చేస్తే లీ ఇంటికి వెళ్లే సమయానికి ఫాంగ్ తన పెద్ద కొడుకు ఫోటోని పక్కనే పెట్టుకుని నిద్రపోతుంటది. నిజానికి ఆ రోజు లీ బ్రదర్ చనిపోయిన రోజు. అందువల్ల లీకి మనసేం బాగుండక విక్టర్ యొక్క జిమ్ కి వెళ్లి కిక్ బ్యాగ్ ని కొడుతుంటాడు. అప్పుడు విక్టర్ లీని చూసి అసలేమైంది, ఎందుకిలా ఉన్నావని అడుగుతాడు. లీ ఓపెన్ అయ్యి జరిగిన విషయం చెప్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం లీ యొక్క బ్రదర్ ఒక కుంఫు టోర్నమెంట్ లో గెలుస్తాడు. బట్ ఓడిపోయిన వ్యక్తి కొంతమంది మనుషులతో వచ్చి లీ అండ్ లీ బ్రదర్ మీద అటాక్ చేస్తారు. వాళ్ళల్లో ఒకడు కత్తి తీసుకొని లీ యొక్క బ్రదర్ ని పొడుస్తాడు. లీ యొక్క బ్రదర్ తనకి హెల్ప్ చేయమని గట్టిగా అరుస్తున్నా కూడా లీ ఏం చెయ్యాలో తెలియక స్టన్ అయిపోయి అలానే నిలబడి ఉంటాడు. తన వల్లే తన బ్రదర్ చనిపోయాడని లీకి తన అన్నయ్యని కోల్పోయిన బాధ అలాగే ఉంటుంది. విక్టర్ లీతో మన జీవితంలో ఎన్నో బాధాకరమైన సంఘటనలు జరుగుతుంటాయి. వాటి నుంచి మనం అంత త్వరగా కోలుకోలేము. కానీ మనం వాటి దగ్గరే ఆగిపోతే జీవితంలో ముందుకెళ్లలేము. నువ్వు ఆ బాధ నుంచి బయటపడాలని సపోర్టివ్ గా మాట్లాడతాడు. కట్ చేస్తే ఎలెన్ లీకి పిజ్జా షాప్ లో ట్యూషన్ చెప్తుండగా మియా అక్కడికి వచ్చి సాయంత్రం ఫుడ్ ఫెస్టివల్ కి రమ్మని పిలవటంతో లీ ఓకే అంటాడు. మియా అక్కడి నుంచి వెళ్లిన తరువాత ఎలెన్ లీని నువ్వు తనని లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు. దానికి లీ లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ అని అంటాడు. ఆ రోజు ఈవినింగ్ లీ ఎలెన్ తో ఫుడ్ ఫెస్టివల్ కి వెళ్తాడు. ఫుడ్ ఫెస్టివల్ లో కోనార్ మియాతో క్లోజ్ గా ఉండడం చూసి లీ మియాని కలవకుండానే తిరిగి వెళ్లిపోతాడు. విక్టర్ కి బాక్సింగ్ ఫైట్ స్టార్ట్ అవుతాయి. విక్టర్ ఫస్ట్ ఫైట్ లో గెలిచి సెకండ్ ఫైట్ కి రెడీ అవుతుంటాడు. అప్పుడు మియా లీతో నువ్వు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావని గొడవ పడుతుంది. అప్పుడు లీ నువ్వు ఫుడ్ ఫెస్టివల్ లో కోనార్ తో చాలా క్లోజ్ గా ఉన్నావని అంటాడు. అప్పుడు మియా అతనితోటి నేను ఎప్పుడో బ్రేకప్ చేసుకున్నాను, ప్రెసెంట్ అతను నా లైఫ్ లో లేడు, నాకు నువ్వంటేనే ఇష్టమని ప్రపోజ్ చేస్తది. నెక్స్ట్ సీన్ లో విక్టర్ కి సెకండ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. అపోనెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. బట్ విక్టర్ బాగానే ఫైట్ చేస్తూ గెలిచే సిచ్యువేషన్ లో ఉంటాడు. అప్పుడు టిమ్ ఫైటర్ కి సిగ్నల్ ఇస్తాడు. వెంటనే వాడు రూల్స్ కి విరుద్ధంగా విక్టర్ ని కొట్టడంతో విక్టర్ అన్కాన్షియస్ గా పడిపోతాడు. అది చూసి లీకి తన బ్రదర్ గుర్తొచ్చి వాడు మళ్ళీ అలానే సైలెంట్ గా నిలబడిపోతాడు. విక్టర్ ని ఫాస్ట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అప్పుడు మియా లీతో నాకు హెల్ప్ కావాలి, లోపలికి రా అని పిలుస్తున్నా కూడా లీ సైలెంట్ గా నిలబడిపోయి ఉంటాడు. మియాకి కోపం వచ్చి తను వెళ్లిపోతుంది. లీ మదర్ విక్టర్ ని ట్రీట్మెంట్ చేస్తుంది. ఆమెకి ఈ ఫైటింగ్ విషయం తెలియటంతో లీని అరుస్తుంది. లీ బాగా బాధపడి ఇంటికి వెళ్తాడు. హ్యాన్ ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు. కట్ చేస్తే హ్యాన్ డైరెక్ట్ గా లీ ఇంటికి వచ్చేస్తాడు. ఇక లీ అండ్ హ్యాన్ విక్టర్ ని చూడటానికి హాస్పిటల్ కి వెళ్తారు. బట్ లీని చూడగానే మియా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. విక్టర్ ఫైట్ లో ఓడిపోయాడుగా, ఇంకా టిమ్ కి మనీ ఇవ్వలేడు. అందుకని హ్యాన్ విక్టర్ కి హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యి 10 రోజుల్లో జరగబోయే కరాటే టోర్నమెంట్ లో లీని పార్టిసిపేట్ చేపించాలని అనుకుంటాడు. ఈ 10 రోజులు ప్రాక్టీస్ చేయటానికి లీ ఎలెన్ ఇంటి పైన అరేంజ్మెంట్స్ చేసుకుంటాడు. నిజానికి హ్యాన్ కుంఫులో ఎక్స్పర్ట్. బట్ టోర్నమెంట్ లో మెయిన్ గా కరాటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అందువల్ల లీకి కరాటేలో కూడా ట్రైనింగ్ అవసరమని హ్యాన్ తన ఓల్డ్ ఫ్రెండ్ మియాగి ఇంటికి వెళ్తాడు. కానీ ఆయన చనిపోయాడని డానియల్ హాన్ తో చెప్తాడు. అప్పుడు హ్యాన్ నేనొచ్చింది ఆయన కోసం కాదు, నీ కోసం. నాకు ఏదైనా సహాయం కావాలి అంటే మియాగి నన్ను ఇక్కడికి రమ్మన్నాడు. ఇప్పుడు నాకు సహాయం అవసరమని విషయం అంతా చెప్తాడు. బట్ డానియల్ మాత్రం నేనిప్పుడు ఇవన్నీ మానేశాను, రాలేనని అంటాడు. కానీ ఖచ్చితంగా డానియల్ ట్రైనింగ్ ఇవ్వటానికి వస్తాడని హ్యాన్ కి తెలుసు. సో నువ్వు వస్తావులే అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఈ మియాగి ఫ్యామిలీకి హ్యాన్ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం షింపు మియాగి సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లి తుఫాన్లో చిక్కుకుపోయి హ్యాన్ ఫ్యామిలీ మెంబర్స్ కి దొరుకుతాడు. వాళ్ళు షింపుకి కుంఫు నేర్పిస్తారు. అలా మియాగి ఫ్యామిలీ కుంఫు నుండి కరాటీని పుట్టిస్తారు. ఈ రెండు కుటుంబాలు ఈ రెండు విద్యలు ఒకే చెట్టుకి ఉన్న రెండు కొమ్మల్లాంటివని వీళ్ళ నమ్మకం. కట్ చేస్తే హ్యాన్ లీకి ట్రైనింగ్ ఇస్తుండగా డానియల్ కూడా అక్కడికి వస్తాడు. ఇద్దరూ కలిసి లీకి కుంఫు అండ్ కరాటే ట్రైనింగ్ ఇస్తారు. ఇంకో 6 డేస్ లో టోర్నమెంట్ స్టార్ట్ అవబోతుంటది. మియా తనతో మాట్లాడట్లేదని
అని లీ తను ట్రైనింగ్ తీసుకునే ప్లేస్ కి ఒక పిజ్జాని ఆర్డర్ పెడతాడు. మియా ఆ పిజ్జాని తీసుకొని లీ ఉండే ప్లేస్ కి వెళ్తుంది. అప్పుడు ఎలెన్ మియాతో లీ తప్పు చేశాడు, కాకపోతే వాడికి ఒక అవకాశం ఇవ్వమని చెప్తాడు. ఇంకేముంది, లీ అండ్ మియా కలిసిపోతారు. నెక్స్ట్ సీన్ లో టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. ఒకవైపు లీ, మరోవైపు కోనార్ ఒక్కో ఫైట్ గెలుస్తూ సెమీఫైనల్ కి చేరుకుంటారు. లీ సెమీఫైనల్ కి ఫైట్ ని కూడా గెలిచేస్తాడు. వాడు ఫైనల్ కి రాకూడదని కోనార్ తన మనుషులతో అటాక్ చేపిస్తాడు. లీ పక్కనున్నది సామాన్యమైన వ్యక్తులు కాదుగా, ఇద్దరు కుంఫు అండ్ కరాటే లెజెండ్స్. లీ మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ హ్యాన్ అండ్ డానియల్ పిచ్చి పిచ్చిగా కొడతారు. ఇక మిగిలింది ఫైనల్ ఫైట్ మాత్రమే. ఆ ఫైట్ లో కోనార్ ని ఓడించటం కోసం వాడికి ట్రాప్ సెట్ చేయాలని ఫిక్స్ అవుతారు. లీ డ్రాగన్ కిక్ ని ప్రాక్టీస్ చేస్తుండగా డానియల్ అది చూసి నువ్వు ఈ కిక్ ని కోనార్ మీద ఉపయోగిస్తావా అని అడుగుతాడు. దానికి లీ, ఆల్రెడీ నేను వాడి మీద ఉపయోగించాను, కానీ వాడు ఈజీగా ఓవర్కమ్ చేశాడని చెప్తాడు. అప్పుడు డానియల్, అయితే ఈసారి కూడా మనం దీన్నే యూజ్ చేద్దాం, వాడు డెఫినెట్ గా దాన్ని ఓవర్కమ్ చెయ్యాలని అనుకుంటారు. ఆ టైంలో ఈ కిక్ ని నువ్వు ట్రాప్ గా ఉపయోగించి వాడిని స్ట్రైక్ చేసి ఓడించొచ్చని అంటాడు. ఇక ఇద్దరు లీకి డ్రాగన్ కిక్ ని ఒక ట్రాప్ లాగా ఎలా ఉపయోగించాలో ట్రైనింగ్ ఇస్తారు. కట్ చేస్తే ఫైనల్ ఫైట్ జరిగే రోజు వస్తుంది. లీ ఫైట్ కి వెళ్లబోతుండగా ఫాంగ్ అక్కడికి వచ్చి ఎలాగైనా ఈ ఫైట్ లో గెలువు, నిన్ను చూసి మీ అన్న ప్రౌడ్ గా ఫీల్ అవుతాడని చెప్పడంతో లీ తన మదర్ ని హగ్ చేసుకుంటాడు. ఇక లీ అండ్ కోనార్ కి ఫైట్ స్టార్ట్ అవుతుంది. కోనార్ సామాన్యుడు కాదు, లీని పిచ్చి పిచ్చిగా కొడతాడు. కాసేపటికి లీ తేరుకొని తిరిగి అటాక్ చేస్తాడు. ఆ సమయంలో కోనార్ లీ తల మీద కొట్టడంతో వాడు స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఇక వాడి పని అయిపోయిందిలే అని కోనార్ అనుకుంటుండగా లీ పైకి లేస్తాడు. డ్రాగన్ కిక్ ట్రాప్ ని లీ కోనార్ మీద ప్రయోగిస్తాడు. ఇంకేముందులే, నేను ఈజీగా వీడిని ఓడించేస్తానని కోనార్ అనుకుంటుండగా లీ కోనార్ మీద కౌంటర్ స్ట్రైక్ చేసి దిమ్మ తిరిగేలా కొడతాడు. ఆ దెబ్బకి కోనార్ పైకి లేవకుండా కింద పడిపోతాడు. ఫైనల్ గా ఫైట్ లో లీ గెలుస్తాడు. కానీ కోనార్ మళ్ళీ లీ మీద అటాక్ చేయటానికి వస్తుండగా లీ వాడిని కింద పడేసి కొట్టబోతాడు. బట్ హ్యాన్ వద్దని అనటంతో లీ ఆగిపోతాడు. టోర్నమెంట్ లో గెలవటంతో లీకి $50,000 వస్తాయి. ఆ మనీతో విక్టర్ తన అప్పును తీర్చేసి తన పిజ్జా షాప్ కి సెకండ్ అవుట్లెట్ ని తెరుస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.